హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. నా పేరు వచ్చేసి సత్య. ఇదైతే నా సెకండ్ వీడియో అనమాట. ఈరోజైతే నైట్ రొటీన్ అయితే చూపిస్తానండి. నైట్ అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానండి వంటగది. ఎందుకంటే మార్నింగ్ లేచామంటే క్యారేజీలు కదండి, అక్కడే ఉండిపోయి అంటే క్యారేజీలకి అయితే లేట్ అయిపోతుంది అనమాట. అలాగే మనకు కూడా లేచిన వెంటనే ఇంతలా చూడాలంటే అదంతా చేసుకోవాలంటే కూడా బద్ధకంగా ఉంటుంది కదా. అందుకని నేను నైటే ఇదంతా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ మనం లేచేటప్పటికి నీట్గా కనబడుతుంది కాబట్టి పనులు త్వరగా చేసుకుంటే మనకు కూడా బాగుంటుందన్నమాట. ఈ విధంగా క్లీనింగ్ అయితే మొదలు పెడుతున్నానండి. నేను ఒక్కొక్కసారి బద్ధకంగా అయితే ఉంటే చేయను అనమాట. లేదు అంటే ఇలా చేసేసుకుని అయితే ఉంచుకుంటాను వంటగది అంతా నీట్గాను. కానీ ఇలా చేసుకున్నప్పుడే మనకు పని కూడా తేలికగా అయిపోతుంది అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ వంట మొదలెట్టాలంటే టైం సరిపోదు కదండి. ఇక్కడైతే నేను స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అయితే నైట్ తిన్నవన్నీ ఖాళీ చేసి అన్నీ పాడేసి ఇక్కడైతే అంట్లన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా ఆరబెట్టుకుంటాను అనమాట. ఈ పని అంతా అయ్యే లోపల ఇవైతే వాటర్ అంతా పోతుంది కదా, అప్పుడు ఎక్కడైతే సర్దేస్తాను. ఈ విధంగా అయితే మొత్తం నీట్గా అయిపోయిన తర్వాత మార్నింగ్కి నేనైతే ఇక్కడ కోకోనట్ రైస్ అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగానే కొబ్బరికాయ ముక్కలు అవి క్లీన్గా కట్ చేసేసుకుని మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మార్నింగ్ లేచేటప్పటికి చూసారా 6 అయిందండి. అప్పటికి కూడా ఇంకా చీకటిగా ఉండి మంచుతో అయితే నిండిపోయిందనమాట. ఇప్పుడైతే ముందుగా చికెన్ కర్రీ అయితే ఈరోజు అండి కోకోనట్ రైస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే చికెన్ కర్రీకి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఈ విధంగా స్టవ్ మీద అయితే పెట్టేసి కొంచెం పసుపు సాల్ట్ అయితే వేస్తానండి. ఈ విధంగా పసుపు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ చక్కగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం తీరుబడిగా వండుకోవడానికి మార్నింగ్ క్యారేజీకి లేట్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా మనం యూస్ చేసుకుంటే పని త్వరగా ముగుస్తుంది. ఇక్కడైతే చికెన్ అయితే క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా ఇలా జాలీల గిన్నెలో అయితే వాటర్ అంతా పోతుంది కదా, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ఆనియన్స్ చూసారా ఎలా మగ్గిపోయో. ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే వాటర్ వేసేసి అలాగే అందులో కారం వేసేసి అయితే చేయకూడదండి. చికెన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిపేసి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు సిమ్లో పెట్టి అయితే ఉడికించుకుంటే కూర బాగుంటుంది. అలాగే నీచు వాసన అది ఏమీ లేకుండా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇది మగ్గే లోపల కోకోనట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ కోకోనట్ రైస్లోని బిర్యానీ స్పైసెస్ అయితే ఏమీ వాడమండి. ఇది చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు యూట్యూబ్ వల్ల అందరికీ చాలా వరకు తెలుస్తున్నాయి. అయితే ఇదైతే తినడానికి కూడా బాగుంటుందండి. పిల్లలు అది బాగా ఇష్టంగా తింటారనమాట. ఇందులో బిర్యానీ స్పైసెస్ ఏమీ ఉపయోగించామన్నమాట. ఓన్లీ లవంగాలు, చెక్క, యాలుక్కాయ మాత్రం ఉపయోగిస్తాం అనమాట. బిర్యానీ ఆకు కూడా మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇక్కడైతే ఒక ఆనియన్ అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని కొంచెం ఉంటే కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర కూడా అవసరం లేదు. ఈ విధంగా ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నైట్ నేను కూర చేసి పెట్టేసుకున్నాను కదా కొబ్బరికాయ, ఇందులోంచి అయితే పాలైతే తీసుకుని ఇలా పల్చటి చున్నీ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకుంటే త్వరగా పని అయిపోతుందండి. వడపోసుకుని వాటితో చేయాలంటే పని త్వరగా తెమలదనమాట. ఇలా క్లాత్లో మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవి కూడా మగ్గిపోయాయి కదా, ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 కిలో బియ్యం అనుకోండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇంకా వేరే ఏమీ వాడమన్నమాట. ఇందులోని స్పైసెస్ కూడా తక్కువగా వేసుకుంటామండి. పిల్లలు తినడానికి కానీ మనం తినడానికి పేషెంట్లు అయినా ఎవరైనా చక్కగా తినడానికి బాగుంటుందండి. కడుపు మంట అలాంటివి ఏమి ఉండవన్నమాట ఈ కొబ్బరి రైస్ అయితే. ఇక్కడైతే రైస్ అయితే ముందు కడిగేసుకుని వాటర్ అంతా పోయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం నెయ్యి అయితే వేసుకుని బియ్యాన్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను అన్నమాట. యాడ్ చేసి వెంటనే పాలు పోసేయండి. లేదు పాలు మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం అంటే పాలు ఇరిగిపోతాయి అనమాట, టేస్ట్ అంత బాగోదు. అందుకని బియ్యం పాలు ఒకేసారి వేసుకోండి. అది సగం ఉడికే వరకు హైలో పెట్టుకోండి. కొంచెం రైస్ ఉడికిపోతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కొంచెం మధ్యలో జాగ్రత్తగా సైడ్ నుంచి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేసి లేదా మధ్యలో బియ్యం ఉడకవు అనమాట. ఈ విధంగా కోకోనట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేది వాళ్ళు. మాదైతే చికెన్ కర్రీ కోకోనట్ రైస్. పిల్లల క్యారేజీలు ఇలాగా స్పెషల్గా పెడితే చాలా ఇష్టం అండి. అంటే ఇంటి దగ్గర ఎప్పుడు వండుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు స్కూల్కి వెళ్తే అక్కడ కొంచెం తినడానికి వాళ్ళకు కూడా బాగుంటుంది అనేసి. ఇక్కడైతే చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఈ విధంగా తేలిన తర్వాత ఇందులో కారం తగినట్టు కారం అయితే వేసుకుని ఇందులో తగినట్టు వాటర్ కూడా వేసుకుని ఇది
కోకోనట్ రైస్లో కాబట్టి కొంచెం మరీ గ్రేవీ లేకుండా కాకుండా కొద్దిగా గ్రేవీ ఉండేలాగే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇందులోకి మజ్జిగ చట్నీ అయితే బాగోదండి, బిర్యానీలోకి బాగుంటుంది కానీ కోకోనట్ రైస్లోకి అంతగా సెట్ అవుతుంది అనమాట. అందుకని చికెన్ కర్రీ అయితే, మటన్ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా లాస్ట్లో చిన్నది గరం మసాలా అయితే వేసాను అనమాట. వేసి మూత పెట్టేసుకుని ఇది కూడా నీట్గా మగ్గ పెట్టేసుకోవడమే. కొంచెం మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వరకు అయితే పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, పైన కొంచెం కొత్తిమీర వేసుకొని. ఈ విధంగా ఈరోజు అయితే నాదైతే కోకోనట్ రైస్ చికెన్ కర్రీతో అయితే పిల్లలకైతే క్యారేజ్ అండి. పిల్లలకి కాదు, మా ఇంట్లో మొత్తం అందరికీ క్యారేజ్ అనమాట. అలాగే ఇది నా సెకండ్ వీడియో అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇది న్యూ ఛానల్ కాబట్టి ఇది సెకండ్ వీడియో అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నాకు కొంచెం కింద మెసేజ్ పెట్టండి. అంటే మీరు ఎన్నో నెంబర్ సబ్స్క్రైబరో మెసేజ్ పెడితే నేను ఒక దాంట్లో నోట్ చేసుకుంటాను అనమాట. భవిష్యత్తులో ఏమన్నా మనం కూడా కొంచెం ఇది అవుతే అప్పుడు నేను ఏదైనా చేయడానికి కూడా ఉపయోగపడతాయి కదా, అందుకనమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సత్య దినచర్యలు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి చూసారా, కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ నేను కూడా తినేస్తున్నాను అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా నాకైతే మెసేజ్ పెట్టండి. మీరు ఎన్నో సబ్స్క్రైబరో నాకు మెసేజ్ పెట్టి మీ నేమ్ అయితే అక్కడ పెట్టండి. నేను ఒక బుక్లో అయితే ఇవన్నీ నోట్ చేసుకుని ఏదో ఒక రోజు గివ్ అవే రూపంలో అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.